హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు గేర పండ్లు అంటే ఎలా ఉంటాయి, మరి గేర పండ్ల చెట్టుని నేను చూపిస్తున్నా. మీలో చాలా మందికి అయితే మరి గేర పండ్లు మరి చెట్టు అయితే మీకు తెలిసి ఉండొచ్చు. అయినా ఎందుకో నేను చూపించాలనుకున్నాను, మరి తెలియని వాళ్ళకైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది గేర పండ్ల చెట్టు. చూడండి, ఇక్కడైతే కనిపిస్తుంది గేర పండు. మరి చాలా మంది అయితే మనకు పసిరికలు వేసినటువంటి వాళ్ళు మరి జాండీస్ అంటారు. జాండీస్ పసిరికలు వేసినటువంటి వాళ్ళు చాలా మంది అయితే మరి పడిగడుపున పొద్దున్నే మార్నింగ్ పడిగడుపున మరి ఈ పండుని తీసుకొని మరి ఒలిచి ఒక్కసారి అలా నాకాలన్నమాట. డైలీ మార్నింగ్ లేచి పడిగడుపున ఒక 3 times మరి నాకినట్లయితే మనకు మరి ఎలాంటి రోగాలు అయితే రావు. ఇంకా పసిరికలు వేసినటువంటి వాళ్ళు చాలా మందికి అయితే మరి మార్నింగ్ లేచి ఇది 3 times నాకితే పడి కడుపున మరి తగ్గిపోతుంది జాండీస్ అని అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చాలా మంది అయితే పల్లెటూరులో అయితే ఉపయోగిస్తారు. చూడండి పండ్లు ఎలా అయినాయో, ఇవే కానండి గేర పండ్లు, మీకు తెలిసి ఉండొచ్చు. ఇక్కడైతే విలేజ్లో అయితే మరి చాలా 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 అయితే మరి అవైలబుల్గా అయితే లభిస్తాయి. చాలా పండ్లు అయితే మనకు అవైలబుల్గా అయితే లభిస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. మరి జాండీస్ వేసినటువంటి వాళ్ళు మార్నింగ్ పడిగడుపున ఒక 3 times మరి దీన్ని మనం అలా నాకినామంటే మనకు పసిరికాలు అనేది తగ్గుముఖం పడుతుందని మన పెద్దలు అయితే చెప్పారు. చూడండి, ఇక్కడ ఒక పండు ఉంది, మీకు చూపిస్తాను ఎలా ఒలచాలి, మరి ఎలా మనము దీన్ని తినాలి అనేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడైతే చాలా ముళ్ళులు అయితే ఉంటాయి. మరి చాలా జాగ్రత్తగా అయితే దీన్ని కోయాల్సిందైతే ఉంటుంది. చాలా ముళ్ళులు అయితే చాలా భారీగా ఉన్నాయి. చూడండి, ఇది కాయ ఇట్లా ఉంటుంది. కాయ ఇట్లా ఉండేది ఈ విధంగా నా చేతిలో ఉంది. చూడండి, పండు ఆ విధంగా అయితే తయారవుతుంది. చూడండి కాయలు ఎలా ఉన్నాయో. చూడండి, ఇదేనండి గేర పండు అంటారు దీన్ని. ఇదే గేర పండు. మార్నింగ్ లేచి జాండీస్ పసిరికలు వచ్చినటువంటి వాళ్ళు మార్నింగ్ లేచి మరి మార్నింగ్ 3 times అలా మరి నాకినామంటే మరి రోగం అనేది తగ్గుముఖం పడుతుంది. మనకి ఇంకా ఎన్నో రోగాలు ఉన్నా కూడా తగ్గిపోతాయని మన పెద్దలు అయితే చెప్తారు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఒక చేత్తో మొబైల్ పట్టుకున్నా, మరి ఇంకో చేతి అయితే దీన్ని వలుస్తున్నాను. చూడండి, ఇట్లయితే ఉంటుంది ఈ గేర పండు అని మా ఊర్లో అయితే దీన్ని గేర పండు అంటారు. ఇట్లయితే ఉంటుంది అన్నమాట. ఇంకా చాలా పండ్లు అయితే ఈ చెట్టుకైతే ఉన్నాయి. నేనైతే ఒక చేతితో మొబైల్ పట్టుకున్నా, ఒక చేతి అయితే వలుస్తున్నా. లోపలైతే చూడండి ఎలా ఉంటుందో. లోపల చూడండి, ఈ విధంగా అయితే లోపల ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ పండు టేస్ట్ ఎలా ఉంటుందంటే ఒగురొగురుగా మరి చూడండి ఈ విధంగా అయితే ఉంది. టేస్ట్ చూపిస్తున్నాను. చూడండి, ఈ పండు మనకి మార్నింగ్ పడిగడుపున లేచి తింటే మరి జాండీస్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే కానీ మార్నింగ్ లేచి అలా తిన్నారన్నా రోగం మరి ఎలాంటి వాళ్ళనే తింటే మరి రోగం అనేది ఎలా మంచి ఆరోగ్యానికి మంచిదైతే అని అంటారనమాట. చూడండి, టేస్ట్ అయితే చూస్తాను.
టేస్ట్ ఎలా ఉందంటే ఒగురొగురుగా, మరి సప్పగా, మరి చేదుగా, ఒగురొగురుగా, చేదుగా, సప్పగా, అట్లయితే ఈ విధంగా అయితే ఉందండి టేస్ట్. ఇటు చేదుగా ఉంది, ఇటు ఒగురొగురుగా ఉంది, ఇట్లా ఉందండి టేస్ట్. మరి ఇది తిన్న వెంటనే మనకు ఏదో బాడీలో అయితే ఏదో మంచిదనం, ఏదో ఎలాంటి మొబ్బు, మరి బాడీకి మొబ్బు ఉంటుంది కదండి, మొబ్బు, ఆ మొబ్బల్లా దిగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఈ పండు ఒక 3 times అట్లా టేస్ట్ నాకినామంటే, తిన్నామంటే, అలాగా మన శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉన్నా, మొబ్బు ఉన్నా మన శరీరం అంత స్పాట్లో యాక్టివ్ అయితే అవుతుంది. చూడండి, దీని అయితే ఇలా ఒలుచుకోవాలి. మీలో చాలా మందికి అయితే ఈ పండు గురించి అయితే తెలుసు. అయినా నేను ఎందుకు చూసినానంటే, నాకు ఇలాగా చూపించడం అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా చాలా చెట్లు అయితే నేను పెట్టవలసి ఉంది. ఇంకా ఫ్రీ టైంలో అయితే ఇంకా బంకరికా పళ్ళ చెట్టు, ఇంకా ఇంకా దాని పేరేమో చింతకాయల చెట్టు, ఇవన్నీ కూడా చూపిస్తాను ఫ్రీ టైంలో. చూడండి, ఈ విధంగా అయితే ఉంది. ఎట్లా ఉంది చూడండి పండు. చూడండి, ఇట్లా ఉంది, ఇట్లా ఉందండి. మరి మార్నింగ్ లేసి ఒక్కసారి జాండీస్ ఉన్నటువంటి వాళ్ళు, పసిరికలు ఉన్నటువంటి వాళ్ళు ఒక్క 3 times డైలీ బికాస్ ఇస్ ఆల్సో డైలికేట్ 3 times. మీరు 3 times నాకినారంటే డైలికేట్ 3 times నాకినారంటే, మరి రోగం ఉన్నటువంటి వారైనా సరే, రోగం లేనటువంటి వారైనా సరే, మరి మనకి ఆరోగ్యానికి అయితే మంచిదని మరి పూర్వీకులు అయితే చెప్పినారు. చాలా మంది అయితే ఈ పండ్ల కోసం అయితే పొలాల వెంబడి వెతుకుతా ఉంటారు అనమాట. ఈ చెట్టు ఎక్కడుందని చాలా మంది అయితే వెతుకుతా ఉంటారు. ఈ పండ్ల కోసం అయితే చాలా అన్వేషిస్తారు. చూడండి ఎలా ఉందో. మీరు కూడా ఫ్రెండ్స్ మీ జీవితంలో మీరు కూడా ఈ పండుని ఎప్పుడన్నా టేస్ట్ చూసినారా? మీరు ఈ పండుని టేస్ట్ చూసినారా అనుకుంటున్నాను. మీరు ఈ పండుని టేస్ట్ చూడకపోతే మరి ఒక్కసారి ఈ పండు యొక్క టేస్ట్ను అయితే మీరు చూడండి. ఈ పండు అయితే మనకు చెప్పినా కదండి ఫ్రెండ్స్, ముందర ఒగురొగురుగా, మరి చేదుగా, సప్పగా అయితే ఉంటుంది. ఈ పండు తిన్నాక మన శరీరానికి ఏదో ఒక ఉల్లాసం, మరి ఈ మబ్బు డిమ్ముగా ఉంటే మొత్తం యాక్టివ్ అవుతుంది అనమాట శరీరము. మీరు తప్పకుండా ఈ పండును టేస్ట్ చేయకపోతే టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ జీవితంలో. ఇదేనండి గ్యారపండు. మేమైతే ఇక్కడ గ్యారపండు అంటాం, మరి మీరేమంటారో తెలియదు. మీకేమైనా తెలిస్తే మేము దీన్ని గ్యారపండు అంటాము. మీకేమైనా దీని గురించి తెలిస్తే ఈ పండుని ఏమంటారో మరి కామెంట్ చేసి చెప్పండి. ఈ పండ్లు దొరకాలి అంటే చాలా అరుదు. ఒకప్పుడైతే చాలా విపరీతంగా అయితే లభిస్తుండే, ఇప్పుడైతే కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు నేను ఈ పండు కోసం, మా అమ్మకు జాండీస్ వచ్చినప్పుడు ఈ పండు కోసం నేను చాలా దూరం అయితే వెతికినా, చాలా దూరం పోయి తెచ్చా అనమాట మా అమ్మ కోసం. మనకి అవసరం పడినప్పుడు ఈ పండు కోసం చాలా దూరం అయితే వెళ్ళాల్సింది. ఈ పండ్లు ఎక్కడున్నాయని మనం అన్వేషించాల్సింది అయితే వస్తుంది. చూడండి, వర్షాతగా ఈ గడ్డ మీద అయితే వర్షాతగా ఈ గేర పండ్లే మనకి సుమారు వచ్చేసి 5-6 అయితే ఈ గడ్డ మీద కనిపిస్తున్నాయి. ఇంకా చాలా చెట్లు అయితే ఉన్నాయి, మంట పెట్టి మంటల్లో కాలిపోయినాయి. చూడండి, మనకు 5-6 చెట్లు అయితే కనిపిస్తున్నాయి. వర్షాత కూడా గేర పండ్ల చెట్లు ఇవి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.